हाय फ्रेंड्स वेलकम टू पीजी न्यूज़ फ्रेंड्स कुवैట్ లోని మానవ అక్రమ రవాణా అంటే మీకు గత వీడియోలో కూడా తెలియజేశాను గృహ కార్మికుల విషయంలో అయితే చాలా గందరగోళాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడైతే కొంచెం బయటపడిందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడే మరి ఈ వివరాల్లోకి పూర్తిగా వెళ్లే ముందు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ గా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియోలోకి వెళ్తే కువైట్ వ్యక్తుల అక్రమ రవాణా ఆరోపణలపై ఒక గృహ సహాయక నియామక కార్యాలయాన్ని ఛేదించినట్లు మరియు అందులో పాల్గొన్న వారిని దర్యాప్తుకు పంపినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది రెసిడెన్సీ డిటెక్టివ్ సమగ్ర దర్యాప్తు తర్వాత రుమేతియాలోని కార్యాలయం కువైట్ పౌరుల పేర్లపై గృహ సహాయకులను నియమించుకుంటుందని మరియు వచ్చిన వెంటనే వారిని ఇతరులకు బదిలీ చేస్తోందని ఒక్కో కార్మికుడి నుండి 1200 దినార్ల నుండి 1300 దినార్ల మధ్య వసూలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ప్లాట్ఫారంలో ఒక ప్రకటనలో తెలిపింది ఈ మొత్తం నియామకాలపై అధికారిక పరిమితిని మించినదని మంత్రిత్వ శాఖ తెలిపింది పని మనిషి నియామకానికి కార్యాలయంలో సహాయం చేసిన పౌరులకు ప్రతి కార్మికుడికి 50 దినార్ల నుండి 100 దినార్ల వరకు చెల్లించారు తదుపరి దర్యాప్తు మరియు చట్టపరమైన చర్యల కోసం ఈ కేసులో పాల్గొన్న వారందరినీ మంత్రిత్వ శాఖ చట్టపరమైన అధికారులను సూచించిందని ప్రకటనలో తెలిపింది దేశంలోని కుటుంబాల కోసం పని చేయడానికి విదేశాల నుండి పని మనిషిని తీసుకువచ్చే వందలాది గృహ కార్మిక నియామక కార్యాలయాలు ఉన్నాయి కువైట్లో 7 లక్షల కంటే ఎక్కువ మంది గృహ సహాయకులు అనగా గృహ కార్మికులు పనిచేస్తున్నారు వీరిలో ఎక్కువ మంది ఆసియన్లు దేశంలో నివసిస్తున్న మొత్తం ప్రవాసుల్లో 5వ వంతు కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇంతలో అవినీతి నిరోధక అథారిటీ నజహ మంగళవారం నాడు 24 మంది అధికారులతో వారి సంపద బహిష్కృతం ప్రకటనలను సమర్పించడంలో విఫలమైనందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్లు ప్రకటించింది అధికారులు అక్టోబర్ నాటికి వారి సంపద ప్రకటనలను సమర్పించాలి అయితే అలా చేయడంలో విఫలమయ్యారని నజహా తెలిపింది గత కొన్ని నెలలుగా అధికారులు వందలాది మంది ప్రస్తుత మరియు మాజీ అధికారులను వారి బహిర్గతం చేయడంలో విఫలమైనందుకు మరియు అవినీతి అనుమానంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపారు అవినీతి నిరోధక చట్ట ప్రకారం మంత్రులు సీనియర్ అధికారులు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల చైర్మన్లు మరియు బోర్డు సభ్యులు సహా అన్ని సీనియర్ ప్రభుత్వ అధికారులు తమ పదవులను చేపట్టిన తరువాత మరియు పదవి విరమణ చేసిన తరువాత లేదా రాజీనామా చేసిన తర్వాత వారి ప్రైవేట్ సంపదను వెల్లడించాలి అలా చేయనందువల్ల ఆఫీస్పై చెకింగ్ చేయడం వల్ల వీళ్ళందరూ దొరికినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ఏది ఏమైనప్పటికీ కువైట్కి వెళ్ళేవారందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం Don't forget to subscribe, like, share. Thanks for watching.